1994-1999 అప్పటి ఏపీ ప్రభుత్వం హైదరాబాద్ని ఇన్ఫర్మేషన్ ఏజ్ సిటీగా డెవలప్ చేయాలని అనుకుంది. సిలికాన్ వ్యాలీ మోడల్ని స్టడీ చేసి సైబరాబాద్ అనే ఫ్యూచరిస్టిక్ ప్లాన్ డ్రా చేసింది. ఆ ప్లాన్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏమిటంటే ఒక ప్రాంతాన్ని పూర్తిగా టెక్ ఎకోసిస్టమ్గా మార్చాలనేదే ఆ ప్లాన్ యొక్క ఉద్దేశం. 1998లో హైటెక్ సిటీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయింది. ఆ కాంట్రాక్ట్ని లార్సన్ అండ్ టర్బో అనే కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చారు. ఆ కాంట్రాక్ట్ ప్రకారం హైదరాబాద్లో 2 ఐటీ టవర్స్ని బిల్డ్ చేయాలి. అవే సైబర్ టవర్స్ హైదరాబాద్ ఐటీ రెవల్యూషన్ కి స్టార్టింగ్ పాయింట్. ప్రజెంట్ హైదరాబాద్ టెక్ హబ్ అవ్వడానికి బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బేస్ హైదరాబాద్ లో ఉండడమే. అప్పటి ఏపీ ప్రభుత్వం మైక్రోసాఫ్ట్ ఫౌండర్ అయినటువంటి బిల్ గేట్స్ తో డైరెక్ట్ డిస్కషన్స్ జరపడంతో హైదరాబాద్ లో మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ స్థాపించబడింది. ఇది ఇండియాలో మైక్రోసాఫ్ట్ కి లార్జెస్ట్ క్యాంపస్ మరియు యుఎస్ బయట మైక్రోసాఫ్ట్ కి వరల్డ్ బిగ్గెస్ట్ R&D సెంటర్. మైక్రోసాఫ్ట్ వచ్చేసరికి గ్లోబల్ కంపెనీస్ హైదరాబాద్ ని మ్యాప్ లో సీరియస్ గా చూడడం మొదలుపెట్టాయి. పెద్ద మల్టీనేషనల్ కంపెనీస్ కి ఇది సేఫ్ బెట్ లా అనిపించింది. హైదరాబాద్ ఇంతలా డెవలప్ అవడానికి మెయిన్ రీజన్ సైబరాబాద్ 52 స్క్వేర్ కిలోమీటర్ ప్లానెడ్ టెక్ డిస్ట్రిక్ట్. ఇది ఇండియాలో మొదటి డెడికేటెడ్ ఐటీ జోన్. సైబరాబాద్ లో టెక్ పార్క్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్స్, 4 లేన్ అండ్ 6 లేన్ రోడ్స్, 24/7 డెడికేటెడ్ ఎలక్ట్రిసిటీ, పోలీస్ కమిషనరేట్, ORR ఔటర్ రింగ్ రోడ్, మాస్టర్ ప్లాన్. ఇది అన్ని కంబైన్డ్ గా హైదరాబాద్ ని పర్ఫెక్ట్ టెక్ ఎకోసిస్టమ్ గా మార్చాయి. హైదరాబాద్ గ్రోత్ కి కారణమైన 5 మేజర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. ఔటర్ రింగ్ రోడ్, ORR 158 కిలోమీటర్ ఎక్స్ప్రెస్ వే, సిటీ ట్రాఫిక్ ని బైపాస్ చేస్తుంది. టెక్ ఎంప్లాయీస్ మూవ్మెంట్ సూపర్ ఈజీ. నెంబర్ 2 శంషాబాద్ ఎయిర్పోర్ట్, ఇండియాస్ బెస్ట్ అండ్ లార్జెస్ట్ మోడర్న్ ఎయిర్పోర్ట్ లో ఒకటి. డైరెక్ట్ ఇంటర్నేషనల్ కనెక్టివిటీ, మల్టీనేషనల్ కంపెనీస్ కి ఇది హ్యూజ్ అడ్వాంటేజ్ గా మారింది. నెంబర్ 3 MMTS ప్లస్ మెట్రో రైల్, ఐటీ క్రౌడ్ కి ఫాస్టెస్ట్ కనెక్టివిటీ. నెంబర్ 4 టీ హబ్, ఇండియాస్ లార్జెస్ట్ స్టార్టప్ ఇంక్యుబేటర్, ఏసియాస్ బిగ్గెస్ట్ ఇన్నోవేషన్ సెంటర్. నెంబర్ 5 ఫైబర్ ఆప్టిక్ బ్యాక్బోన్, సిటీ మొత్తం హై స్పీడ్ డిజిటల్ కనెక్టివిటీ. అంతేకాకుండా అప్పట్లో పొలిటికల్ స్టెబిలిటీ ప్లస్ బిజినెస్ ఫ్రెండ్లీ పాలసీస్. జీరో డిస్క్రిమినేషన్. ఏపీ స్ప్లిట్ అయిన తర్వాత కూడా హైదరాబాద్ ని టెక్ సిటీగా మెయింటైన్ చేసే నిర్ణయం తీసుకున్నారు. లాంగ్ టర్మ్ ఇండస్ట్రియల్ పాలసీస్, ట్యాక్స్ ఎగ్జంప్షన్స్, సింగిల్ విండో అప్రూవల్స్, క్విక్ ల్యాండ్ అలాట్మెంట్స్, పవర్ గ్యారంటీ. అదే టైంలో సౌత్ ఇండియాలో పవర్ కట్స్ ఎక్కువ, కానీ హైదరాబాద్లో లేవు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కన్సిస్టెంట్లీ ఇండియాలో టాప్ వెరీ హై ర్యాంక్ లో ఉంది. హైదరాబాద్ ఐటీ బూమ్ లో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే అఫోర్డబుల్ అర్బన్ లైఫ్ టాలెంట్ ని అట్రాక్ట్ చేసింది. బెంగళూరుకి మేజర్ ఆల్టర్నేటివ్, రెంట్ చీపుగా ఉంటుంది, ట్రాఫిక్ తక్కువగా, గుడ్ క్లైమేట్, కాస్మోపాలిటన్ కల్చర్, ఫుడ్ చీప్ ప్లస్ సేఫ్ సిటీ. కంపెనీస్ కి టాలెంట్ ఉన్న ఎంప్లాయీస్ కూడా ఈజీగా దొరికేవారు. మల్టీనేషనల్ కంపెనీస్ హైదరాబాద్ కి రావడం వల్ల హైదరాబాద్ ఇప్పుడు ఐటీ హబ్ గా మారింది. ఇప్పుడు హైదరాబాద్ లో అమెజాన్ బిగ్గెస్ట్ క్యాంపస్, మైక్రోసాఫ్ట్ లార్జెస్ట్ క్యాంపస్, గూగుల్, ఫేస్బుక్, యాపిల్, ఊబర్, క్వాల్కామ్ అన్ని కంపెనీలు హైదరాబాద్ లో మెగా క్యాంపస్లు పెట్టాయి. లాస్ట్ 10 years లో టెక్ జాబ్స్ పరంగా ఇండియాలో ఎక్కడా లేనటువంటి గ్రోత్ ఒక్క హైదరాబాద్ లో కనిపిస్తుంది. 2014లో ఏపీ అండ్ తెలంగాణ డివైడ్ అయిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ టెక్ ని డైరెక్ట్ గా ప్రమోట్ చేస్తుంది. మేజర్ డెసిషన్స్ వచ్చేసి టీ హబ్ అండ్ వి హబ్, స్కై వాక్స్ అండ్ ఫ్లైఓవర్స్, ప్రపంచ స్థాయి రోడ్ నెట్వర్క్, ఐటీ కారిడార్ ఎక్స్పాన్షన్స్, హైదరాబాద్ ఫార్మా అండ్ బయోటెక్ వ్యాలీ, సైబరాబాద్ పోలీస్, వరల్డ్ క్లాస్ డిజిటల్ సేఫ్టీ. పైనన్ని కారణాల వల్ల హైదరాబాద్ లో మల్టీనేషనల్ కంపెనీస్ యొక్క ఇన్వెస్ట్మెంట్ ప్రతి 4-5 సంవత్సరాలకి డబుల్ అవుతుంది. ఈ వీడియోకి ఇంతే. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చితే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి, ఒకసారి చెక్ చేసుకొని చూడండి. అంతవరకు బాయ్.